డియర్ స్టూడెంట్స్, ఈ రోజున మనము సిక్స్త్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. దానికి ముందు ఫిఫ్త్ ఎక్సర్సైజ్ యొక్క 3 ఆన్సర్లు చెప్పుకుందాం. ఇక్కడ ఒకసారి మీ యొక్క బుక్లో చెక్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ వన్ గ్లేర్. ఫిఫ్త్ ఎక్సర్సైజ్ ఏంటి? చేంజ్ లెటర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ న్యూ. ఫస్ట్ ఎగ్జాంపుల్ గ్లేర్. గ్లేర్ అంటే నౌన్. డార్జిలింగ్ లైట్, గ్లిట్టర్, మిరమిట్లు గొలుపు, తడుక్కున్న మెరుగు అని అర్థం వస్తున్నాడు. ఈ మధ్యన లెటర్ మార్చడం ద్వారా కొత్త పదాలు అనుకుంటాము. అది వెర్బ్ ఫామ్ అయింది. దాని అర్థము రెండర్ స్మూత్ అండ్ షైనింగ్ అని అర్థం వస్తుంది అన్నమాట. అంటే ఏంటి? నునుపుగా, మెరుగుపట్టు, నునుపు చేయు అని అర్థం వస్తుంది అన్నమాట. అని అర్థం వచ్చే పదాన్ని ఇక్కడ రాయాలి. అదేంటి చూద్దాం వస్తాను. గ్లేర్, గ్లేజ్, GLAZE. ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ వి చేంజ్ ద లెటర్ జి. ఇక్కడ ఆరుకు బదులుగా జడ్ పెట్టాము, గ్లేజ్ అయింది. దాని అర్థము రెండర్ స్మూత్ అండ్ షైనింగ్. సెకండ్ ఎగ్జాంపుల్ మోడల్ అంటే ఏ కాపీ ఆఫ్ ఆబ్జెక్ట్, ఏ పర్సన్ హూ ప్రమోట్స్ ప్రోడక్ట్స్. అంటే ఒక వస్తువు ప్రచారం చేయవాడు లేదా ప్రతిమ. ఇది ఒక ప్రతిరూపము అని చెప్పుకుంటాం అన్నమాట మోడల్ అంటే. ఇక్కడ మధ్యన లెటర్ మార్చడం ద్వారా కొత్త పదాలు అనుకుంటాము. అది నౌన్ ఫాము. దాని అర్థము ఏ హోటల్ ప్రొవైడింగ్ అకామిడేషన్ అని చెప్పుకున్నాం. ఇది హైవే పక్కన మనకి వసతి కల్పించే ఒక హోటల్ అనే అర్థం వచ్చింది అన్నమాట. అదేదో చూద్దాం సార్. హోటల్, మోటల్, దట్ ఈజ్ నోన్ యాజ్ మోటల్. ఇన్ ప్లేస్ ఆఫ్ డి వి అరేంజ్ టీ. డీకి బదులుగా టీ చేస్తుంటే అదే మోటల్ అయ్యింది. మోటల్ అంటే హైవే పక్కన వసతి గృహము అని అర్థం వస్తుంది అన్నమాట. థర్డ్ ఎగ్జాంపుల్ తంప్ అంటే బ్లో, హిట్, పిడికిలు బిగించి గుద్దు, తట్టు, కొట్టు అని చెప్పి అర్థం అన్నమాట. మధ్యన ఒక లెటర్ మార్చడం ద్వారా కొత్త పదాలు అనుకుంటాము. దాని అర్థము అది నౌన్ ఫాము. దాని అర్థము ఏ విన్నింగ్ కార్డ్ అన్నమాట. ఇది జోకర్ అని లేదా ఇంకొక అర్థం ఏంటంటే త్రూపు బుక్ అని చెప్పుకుంటారు అన్నమాట. అని అర్థం వచ్చే పదాలు ఇక్కడ రాయాలన్నమాట. అదేంటి చూద్దాం. THUMP, TRUMP, ట్రంప్ అన్నమాట. ఇక్కడ హెచ్కి బదులుగా మనం ఆరు ఉపయోగించాము, అది ట్రంప్ అయింది. దాన్ని ట్రంప్ కార్డ్ అంటారు. మనం ప్యాకాట్ ఆడేవాళ్ళు ట్రంప్ కార్డ్, జోకర్ అనమాట. అది వస్తే జోకర్ వస్తే వాళ్ళు ఆట విన్ అయినట్టు చెప్పుకుంటారు అన్నమాట. సో ఆ విధంగా మనము ఒక లెటర్ మార్చడం ద్వారా కొత్త పదాలు అనుకొని వాడికి కొత్త అర్థాలు తెచ్చుకున్నాం అనమాట. ఇక్కడ ఆ విధంగా దీన్ని మనము ఫిఫ్త్ ఎక్సర్సైజ్గా మనం చెప్పుకుంటాము. నౌ we go to the sixth exercise, that is known as change the same double letters in the middle of a word and form a new word. ఒక పదములోని ఒకే రకమైన 2 అక్షరాలను మార్చి కొత్త పదాన్ని మనము కనుగొంటాం. దీన్ని సిక్స్త్ ఎక్సర్సైజ్గా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇవి పేజీ నెంబర్ 42, 43లో ఉన్నవి సిక్స్త్ ఎక్సర్సైజ్. నౌ we are going to discuss about change the same double letters of a word and form a new word. ఇక్కడ మనము ఈ సిక్స్త్ ఎక్సర్సైజ్లో 3 ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం. పేజ్ నెంబర్ 42 అండ్ 43. ఫస్ట్ వన్ గాబుల్. గాబుల్ అంటే వెల్ ఫాము. దీని అర్థము స్వాలో బీలీ. స్వాలో బీలీ అంటే
ఆతృతగా తిను మృంగు అని అర్థం అనమాట. ఈ బీబీకి బదులుగా ఒకే రకమైన కన్సోనెంట్స్ అరేంజ్ చేయాలా, అది వెర్ఫామ్ అయినది. దాని అర్థము స్టేర్ స్టూపిడ్లీ. స్టేర్ స్టూపిడ్లీ లేదా బల్జ్ అంటే కళ్ళు పెద్దవి చేసి చూసు అని అర్థం వచ్చే పదాలు ఇక్కడ అన్నమాట. ఇది ఇన్ ప్లేస్ ఆఫ్ బీబీ వీ అరేంజ్ అనదర్ కన్సోనెంట్స్. ఒకే రకమైన కన్సోనెంట్స్ని అరేంజ్ చేయడం ద్వారా ఈ అర్థం రావాలన్నమాట. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ హగుల్, HAGGLE. హగుల్ అంటే వెర్ఫాము. దాని అర్థము బీ డిఫికల్ట్ ఇన్ బార్గెనింగ్. బీ డిఫికల్ట్ ఇన్ బార్గెనింగ్ అంటే బేరమాటంలో ఇబ్బంది పడు, స్వల్పమునకు అడుగు, బేరమాడు అని అర్థం అన్నమాట. ఇది హగల్ అంటే. ఈ జీజీకి బదులుగా ఒకే రకమైన కాన్సోనెంట్స్ని అరేంజ్ చేయాలా, అది నౌన్ ఫాము. దాని అర్థము ట్రబుల్ లేదా డిఫికల్ట్. ట్రబుల్ లేదా డిఫికల్ట్ లేదా కాజ్ ట్రబుల్ టు. కాజ్ ట్రబుల్ టు అంటే ఏంటి, అర్థం ఏంటి? చిరాకు కలిగించు, బాధపడు, ఇబ్బంది పడు అని అర్థం వచ్చే పదానికి రాయాలన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ జీజీ వెనెవర్ యు అరేంజ్ అనదర్ కాన్సోనెంట్స్, సేమ్ కాన్సోనెంట్స్. థర్డ్ ఎగ్జాంపుల్ రబ్బర్. రబ్బర్ అంటే నౌన్ ఫాము. దీని అర్థము an elastic substance. An elastic substance. మెత్తగా ఉండి సాగు పదార్థము అని అర్థం అనమాట. మెత్తగా ఉండి సాగే గుణం ఉన్నది అన్నమాట మనకి. దాన్ని మనం రబ్బర్ అని చెప్పి అంటాం అనమాట. ఈ మధ్య ఉన్న బీపీ ప్లేస్లో వేరే కాన్స్టిట్యూన్స్ అరేంజ్ చేసి కొత్త పదం అనుకుంటాము. అది ఏమైంది? నౌన్ ఫామ్ అయింది. దాని అర్థము కాంపిటీషన్ ఇన్ ఏ రేస్. కాంపిటీషన్ ఇన్ ఏ రేస్ అంటే ఏంటి? పందెపు పరుగులో పాల్గొను అనే అర్థం వచ్చే పదాన్ని ఇక్కడ రాయాలన్నమాట. ఇది ఇన్ ప్లేస్ ఆఫ్ బీబీ యూ అరేంజ్ అనదర్ కాన్సోనెంట్స్, సేమ్ కాన్సోనెంట్స్ అన్నమాట. దీన్నే అది చేంజ్ ద సేమ్ డబుల్ లెటర్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ న్యూ వర్డ్గా మనము చెప్పుకుంటాం అనమాట. ఈ ఆన్సర్స్ పేజ్ నెంబర్ 42, 43లో ఆర్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ రాయగలరు. ఈ విధంగా రెగ్యులర్ కనుక మనం ఈ ఎక్సర్సైజ్ కనుక చేసినట్లయితే మనకి వొకాబులరీ డెవలప్ అవుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, దాంతోపాటుగా స్పెల్లింగ్స్ను యాక్యురేట్గా రాయగలము. థ్యాంక్ యూ.